చాలా వరకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇటు ప్రజలకు గావచ్చు, లేకపోతే నాయకులకు అన్ని సమాన హక్కులున్నాయి హైడ్రా విషయంలో. అందరిని ఒకేలా చూస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ చాలా వరకు పేద ప్రజలు అంటే మా ఛానల్స్ గాని, చాలా వరకు ఎక్కడెక్కడ నోటీసులు ఇచ్చిన వాళ్ళ దగ్గరికెళ్తే ఏమంటున్నారంటే, మాకు చాలా వరకు నోటీసులు ఇవ్వలేరు. డైరెక్ట్ వచ్చి కూల్చేస్తున్నారు అని చెప్పేసి ఒకవైపు కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, సీఎం అన్నకే నోటీసులు ఇచ్చినాము. సామాన్య ప్రజలు మీరెంత అని ఒక మొండి వైఖరిని అయితే తీసుకొస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు ఈ రెండిటి వ్యత్యాసం? కమిషనర్ రంగనాథ్ గారు ఒకరోజు స్టేట్మెంట్ ఒకలా ఉంటుంది, ఇంకొక రోజు స్టేట్మెంట్ ఇంకొకలాగా ఉంటుంది. వారేం చెప్తున్నారు, కొత్త నిర్మాణాలని మాత్రమే కూల్చేస్తామని ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ డే స్టేట్మెంట్ ఇచ్చినారు. మా 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 డ్యూటీ ఏంటంటే, మాకు ఇచ్చిన అధికారం ఏంటంటే, మేము ప్రకృతి సహజంగా ఏర్పడిన చెరువులు కుంటలు ఏవైతే మా రికార్డ్స్లో ఉన్నాయో వాటిని సంరక్షించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. అక్రమంగా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఎవరైతే నిర్మాణం చేసినో వాటి 100% కూల్ చేస్తామని ఫస్ట్ డే స్టేట్మెంట్. అదేవిధంగా ఎన్ కన్వెన్షన్ని కూల్ చేసిండ్రు. కూల్ చేసిన తర్వాత నోటీసులు ఇవ్వలేదనే మాట వచ్చినప్పుడు మేము నోటీసులు ఇస్తాము అని చెప్పారు. రెండో విషయం ఏంటంటే, నోటీసులు ఇచ్చి కూలుస్తామని చెప్పారు. నోటీస్ పీరియడ్ ఉండాలి కదండి. ఈరోజు నోటీస్ ఇస్తాను రేపు కూల్ చేస్తాను అనేది విషయం కాదు. ఖచ్చితంగా నోటీస్ పీరియడ్ కూడా దాంట్లో మెన్షన్ చేయాలి. ఆ లోపల వాళ్ళు సరే మాది ఎక్కడ కూడా మాకు ప్లాన్ అప్రూవల్ ఉంది, లేఅవుట్ అప్రూవల్ ఉందని వాళ్ళు మళ్ళీ నివేదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి అవకాశాలు ఏమి ఇవ్వకుండా కూల్చడం. ఆ తర్వాత మూడో రోజు వారి స్టేట్మెంట్ ఏముంది, ఒకవేళ అక్కడ నివాసం ఉంటున్నారు, అక్కడే ఉంటున్నారు అన్నప్పుడు మేము కూల్చము. ఆ ఇంట్లో నిర్వాసం ఉంటున్నారు అన్నప్పుడు మేము కూల్చము. నివాసం ఉండట్లేదు, అది ఐడిల్గా ఉంది, అది రిసార్ట్ అయితే, అది ఇంకోటి అయితే, కమర్షియల్ భవనం అయితే మేము కూల్చేస్తామని చెప్తున్నారు. అసలు ఇది కూల్చండి, ఇది కూల్చకూడదని ఎక్కడుంది? ఇంట్లో ఉంటున్నారు, మనుషులు ఉంటున్నారంటే కూల్చను అని చెప్తున్నారు. అదే అడుగుతున్నాము. అధికారము ఆ అధికారికే, కమిషనర్ గారికే వాళ్ళకి ఏది కూల్చాలో, ఏది కూల్చొద్దో వాళ్ళే కన్ఫ్యూజన్ స్టేజ్‌లో ఉన్నారు. ఒకరోజేమో నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తాను, వీళ్ళు అక్రమంగా నిర్మాణం చేసుకున్నామంటారు. రెండో రోజు నోటీసులు ఇస్తామంటారు. మూడో రోజు నివాసం ఉంటున్న వాళ్ళని మేము కూల్చము, అలాంటి నిర్మాణాలు మేము కూల్చము అని చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్పారు, సామాన్యుడికైనా బ్యూరోక్రాట్స్కైనా ఎవరికైనా సమాన న్యాయమే ఉంటుంది, ఈ చట్టం సమానంగా అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. మరి చెప్పినప్పుడు ఈరోజు నిన్న కూడా చూసినాము. నిన్న అదేం చెరువు అండి, సున్నం చెరువు. సున్నం చెరువులో చాలా నిర్మాణాలు తీసేసినారు. వాళ్ళంతా కూడా పేదవాళ్లే కదా. అసలు మీరు కూరుస్తుంటే రేకులే ఉన్నాయి, వాళ్ళ గోడలు ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయి వాళ్ళ గోడలు? చాట గిన్నెలు అన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినారు. వర్షం పడతా ఉంది, ఆ వర్షం ఏది మన కవర్స్ కప్పుకొని వర్షంలో కూర్చొని ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు, పుస్తకాలు కూడా ఆగం చేసినారు. పిల్లలు చదువుకోవద్దా అండి ఇంత అక్రమంగా? అంటే వాస్తవంగా చెప్పాలంటే హైడ్రానే చట్ట వ్యతిరేకమైనటువంటి సంస్థ. ఇప్పుడు చాలా నే పెద్ద నా నా స్టేట్మెంట్. నా బిల్డింగ్ నేను చట్టపరంగా కట్టుకున్నానా, అనుమతులు ఉన్నాయా లేదా, నాకు చట్టపరమైనటువంటి అనుమతులు ఉన్నాయా లేదా, నాది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. బట్ ఈ సంస్థనే ఇల్లీగల్, ఇది ఈ చాలా పెద్ద స్టేట్మెంట్. హైడ్రానే ఇల్లీగల్. చాలా పెద్ద స్టేట్మెంట్ ఎస్, ఇది. 100% ఇల్లీగల్. ఆ! దీనికి ఎలాంటి శాంటిటీ లేదు, ఎట్లాంటి హ్మ్. అధికారం లేదు, అధికారం ఉన్నట్టుగా ఎక్కడ చూపించట్లేదు. హ్మ్. రెండోది, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు ఇది. హ్మ్. హైడ్రానే ఇల్లీగల్. అంటే ఒక ముఖ్యమంత్రే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం కోసము హ్మ్. ఈ పేరు చెప్పుకొని, హైడ్రా పేరు చెప్పుకొని ఈరోజు దానికి ఒక కమిషనర్ గారిని పెట్టి, ఆ కమిషనర్ ద్వారా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అంటే వాళ్ళు చెప్తుళ్ళు గదా మేడం. అంటే ఏమంటుల్లంటే, ఎక్కడైతే కుంటలు, నాలలు, చెరువులు కబ్జా అయినాయో, వాటి వల్ల మురిగినీరు హైదరాబాద్ వాసులు తాగాలని అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిల్లు. సో, మురిగినీరు ఉండద్దు, హైదరాబాద్ వాసులకు మంచి తాగునీటి సరఫరా కలిగించాలని చెప్పేసి, ఈ హైడ్రా తీసుకొచ్చినాం, ఎక్కడెక్కడ డిమాలిష్ చేస్తున్నాం, అక్రమ కట్టడాలని చెప్తుండు గదా మరి. ఆలోచన మంచిదే. అంటే ఆ! చెప్పడం బానే ఉంది. మురుగునీరు ఉండకూడదు, చెరువులు కాపాడాలి, వర్షాలొచ్చినప్పుడు ఇళ్లలోకి నీళ్ళొస్తున్నాయి, వర్షాలొచ్చినప్పుడు డైరెక్ట్‌గా అవి చెరువుల్లోకెళ్ళాలి, కుంటలలోకెళ్ళాలి. ఆలోచన మంచిదే. మాట చెప్పడం బానే ఉంది. హ్మ్. కానీ చేతలల్లో కూడా చట్టబద్ధమైనటువంటి చేతలే చేయాలి. హ్మ్. అంటే ఒక చెరువు ఆక్రమణకు గురైంది అన్నప్పుడు, ఆ చెరువుని ఎట్లా కాపాడాలి, ఆ చెరువుని ఎట్లా రీజనరేట్ చేయాలి, దాన్ని ఎట్లా పునరుద్ధరించాలనే ఆలోచన ఉన్నప్పుడు, పునర్నిర్మాణం చేయాలనుకున్నప్పుడు, చట్టపరమైనటువంటి చర్యలు ఏం తీసుకుని ఆ చెరువును కాపాడాలనే ఆలోచన చేయాలి. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ జీహెచ్ఎంసీకి ఒక కమిషనర్ ఉన్నారు, అనేక మంది అధికారులు ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇంతమంది అధికారులు ఉండంగా ప్రత్యేకంగా ఒక హైడ్రా సంస్థను పెట్టి దానికి ఒక కమిషనర్ పెట్టి వాళ్ళ ద్వారా యాక్టివిటీ ఎందుకు చేస్తున్నారు? అంటే జీహెచ్ఎంసీలో ఉన్న అధికారులు కాదా? వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదా? వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదా? పోనీ వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదంటే వాళ్ళకు ఏమేమో ఇస్తారో ఇవ్వండి. వాళ్ళతో పని చేయించండి. ఉన్న అధికారులతో పని చేయించండి.
లీగల్గా నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చి పని చేయించండి. నిజంగా కూడా ఒక గొప్ప నిర్ణయం. ఏది చెరువులను కాపాడాలి, కుంటలను కాపాడాలి, దానివల్ల రేపు భవిష్యత్తులో వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా చెరువులలోకి నీళ్ళు వస్తాయి, ఇళ్లలోకి నీళ్ళు పోవు. ఒక మంచి ఆలోచన చేస్తున్నారు. మురుగునీరు ఇళ్లలోకి పోవద్దు, మురుగునీరు తాగకూడదు, మంచి మంచి మాట చెప్పారు. బట్ మాట చెప్పినప్పుడు దాని ఇంప్లిమెంటేషన్లో చట్టబద్ధమైనటువంటి ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ఈరోజు ముఖ్యమంత్రి అయినా, చీఫ్ సెక్రటరీ గారైనా, కమిషనర్ గారైనా ఎవరైనా చట్టానికి లోబడే పనిచేయాలి. మీరు చట్టానికి వ్యతిరేకమైనటువంటి పని చేస్తూ ఉన్నారు. రేపు కామన్ సిటిజన్ ఎవరైనా, సివిల్ సిటిజన్ ఎవరైనా కానీ కోర్టుకు వెళ్తే మాత్రం 100% వీళ్ళు ముగ్గురు కూడా పనిషబులే. సరే మేడం, ఇక్కడ రెండు చూడొచ్చు మనం. ఎందుకంటే ఏది అప్పర్ క్లాస్ వాళ్ళకి ఏందో నోటీసులు ఇస్తున్నాం, ఒక 7 days టైమో ఎంతో కొంత టైం ఇస్తున్నారు. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి కావచ్చు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు పొద్దున 6 గంటలకు వచ్చి ఎక్కడెక్కడ కొలాబ్ చేస్తున్నారు, లోపల సామాన్ లోపట్లనే ఉంటున్నాయి. సో ఈ రెండింటి అంటే పేదవాళ్ళకు ఒక థియరీ అప్లై చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఉన్న వాళ్ళకు ఒక థియరీ అప్లై చేస్తున్నారు అనుకోవచ్చా? 100% అదే కదా. ఇప్పుడు లేని వాళ్ళు ప్రశ్నించే గొంతు కాదు, ఉన్నోడైతే ఏదైనా బెదిరిస్తాడు, భయపడతాడు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళైతే ముందుగా నోటీసులు ఇస్తే పోయి బెంచ్ కింద ఏదో పని చేసిపోతారు. ఆ బెంచ్ కింద పని చేసిపోతే లాభం ఎవరికి? బెంచ్ కింద నడుస్తున్నాయంట పనులు. మరి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు మీరు 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 అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ చెప్తాను. పెద్ద మనుషులకేమో నోటీసులు ఇస్తున్నారు, 7 days నోటీసో ఎంతో నోటీస్ ఇస్తున్నారు. అదే పేదవాళ్ళకి, గుడిసెలు వేసుకున్న వాళ్ళకి, చిన్న చిన్న గదులు కట్టుకున్న వాళ్ళకి ఈరోజు నోటీసులు ఇవ్వకుండా ఉదయం 5 గంటలకు 6 గంటలకు వెళ్ళి యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు, వెంటనే కూలగొట్టేస్తూ ఉన్నారు. మరి పేదవాడు చేసిన పాపం ఏంటి, ఉన్నవాడు చేసిన పుణ్యం ఏంటి? ఒకవేళ ఉన్నవాడికి నువ్వు టైం ఇస్తున్నావు అంటే ఈ లోపల వాళ్ళు వెళ్ళి నీ దగ్గరకు వచ్చి నిన్ను బతిలాడుకొని నీకేదో మంచి చెడు చెప్పైపోతే అప్పుడు వాళ్ళని మాఫ్ చేస్తావా, ఏం చేస్తావు? అంతెందుకు, నిన్న మొన్న వాళ్ళే చెప్పారు కదా, మరి ఓవైసీ కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ ఉంది, ఈ కాలేజ్ ఉంది అని చెప్తా ఉన్నారు. మరి చెప్తున్నారు కానీ ఎందుకు యాక్షన్లోకి దిగట్లేదు? ఏం జరుగుతుంది? 100% మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం, లేకుంటే కమిషనర్ గారు చెప్పిన ప్రకారము మాకు పేదవాళ్ళైనా ఉన్నవాళ్ళైనా మాకు ఒకటే, మాకు సమానమే, చట్టం ముందు అందరూ సమానమే అంటున్నారు. అసలు నీ సంస్థే చట్టపరమైనటువంటిది కాదు, నీ సంస్థే చట్టపరమైనటువంటి సంస్థ కాదు, నువ్వు చేసేదే ఇల్లీగల్ యాక్టివిటీ. నేను ఒక్క మాట సూటిగా గవర్నమెంట్ని అడుగుతున్నాను, ఈరోజు సూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, సూటిగా చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నాను, అట్లాగే కమిషనర్ గారు రంగనాథ్ గారిని కూడా నేను అడుగుతున్నాను. చట్టంలో ఏముందండి? ఇప్పుడు నేను కూడా 2 సార్లు శాసనసభ్యురాలు పనిచేసినాను. చట్టంలో ఏముంది? సపోజ్ ఎక్కడైనా ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నాం, లేదంటే ఎక్కడైనా రోడ్ వైడనింగ్ చేస్తున్నాం. సో రోడ్ వైడనింగ్లో కొన్ని ఇండ్లు పోతే, కొన్ని దుకాన్లు పోతే వాళ్ళకి ఏం చేస్తున్నాం? చట్టపరంగా రీహాబిలిటేట్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి ఆ భూమి ఎంతైతే వాళ్ళు కోల్పోతూ ఉన్నారో దానికి సంబంధించిన 100% వాళ్ళకి మనం రీహాబిలిటేట్ చేయడానికి డబ్బులు ఇస్తున్నాం. అంటే వాళ్ళకి అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు ఈరోజు వాళ్ళు ఇంకొకరు ఎవరో ఇల్లు కట్టుకున్నారు, 30 ఏళ్ళు పైబడింది, 30 ఏళ్ళు పైబడిన ఇల్లుకి ఎటువంటి అవకాశం లేదు, ప్రభుత్వం దాన్ని రద్దు చేసే అవకాశమే లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కబ్జా అని చెప్పడానికే లేదు. సో అట్లాంటప్పుడు ఈరోజు కాంపెన్సేషన్ ఇస్తున్న సందర్భంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చాయి, అనేక కొత్త నిర్మాణాలు వచ్చినాయి, అనేక చోట్ల రోడ్లు వైడనింగ్ అయినాయి. అట్లాంటప్పుడు మనం కాంపెన్సేషన్ ఇస్తున్నాం కదా, భూమి కోల్పోయిన వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తున్నాం. స్ట్రక్చర్ పోతే అంటే ఇల్లు కానీ ఆఫీస్ కానీ ఇంకేది కోల్పోయినా ఆ స్ట్రక్చర్కి కూడా మనం వాల్యూ కట్టిస్తున్నాం. అది పాతదా కొత్తదా దాని ఏజ్ని బట్టి దానికి వాళ్ళకు చట్టపరంగా ఎలాంటి కంపెన్సేషన్ ఇవ్వాలో అట్లాంటి కంపెన్సేషన్ ఇస్తున్నాం. మరి వీళ్ళేం పాపం చేశారని అడుగుతా ఉన్నాను. వీళ్ళేం పాపం చేశారు? ఒకవేళ వాళ్ళు అక్రమ నిర్మాణం అయితే, వాళ్ళ దగ్గర పట్టాలు లేకపోతే, వాళ్ళ దగ్గర ఎట్లాంటి అనుమతులు లేకపోతే చట్టపరమైన చర్యలు నువ్వు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు, అది జిహెచ్ఎంసీ తీసుకోవచ్చు, హైడ్రా వచ్చి చేయాల్సిన పనేమీ లేదు. అసలు హైడ్రా నియామకమే ఇది సీఎం గారి ఏజెంట్. అయితే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఏదైతే పేద ప్రజలు సొంతంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే పట్టాలు ఉన్నాయి. కొందరు ఏంటంటే లీజుకు తీసుకొని వాళ్ళకు కిరాయి కట్టి ఆ భూములలో ఉంటారు. ఎక్కడైతే వీళ్ళు ప్రభుత్వం చెప్తున్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి వాళ్ళ ఇల్లుని కూల్పేస్తుంది, ఇది బఫర్ జోన్లో ఉన్నదని చెప్పేసి. అసలు పేద ప్రజలు ఎవరి దగ్గరికి, అంటే ఆ ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళాలన్నా నష్టపరిహారం కోసం, లేకుంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలన్నా? టెనెంటే కదండి, కిరాయికున్నోళ్ళే, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు. బట్ ఏంటంటే ల్యాండ్ ఓనరే లయబుల్ ఉంటారు ఎక్కడైనా సరే. స్పందిస్తలేడు కదా అసలు. స్పందించకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, అంతేగాని పేద ప్రజల్ని అక్రమంగా అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు. నోటీసులు ఇస్తే వాళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోతారు. డెఫినెట్గా ఇంటి ఓనర్ వచ్చాడు, నాకు ఇల్లు కిరాయికి ఇచ్చాడు, నన్ను
నేను ఇది మార్చేస్తున్నాను, కూలగొట్టేస్తున్నాను, నేను వేరే కట్టుకుంటున్నానంటే నేనైతే ఖాళీ చేయాల్సిందే కదా. ఓనర్ చెప్పినా లేకపోతే ఇక్కడున్న జిహెచ్ఎంసీ అధికారులు వచ్చేసి మీ ఇల్లు వెకేట్ చేయాల్సిందేనండి, ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే నేను టెనెంట్ కాబట్టి ఖాళీ చేసి వెళ్ళిపోతా, అంతే కదా. అంతేదాన్ని నన్ను ఖాళీ చేయమని అడగవచ్చు, ఇది మేము ఇది మేము దీన్ని కూలగొడుతున్నామని చెప్పినప్పుడు నేను వెళ్ళి నా ఫర్నిచర్ అంతా తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టుకుంటా నేను, అంతే కదా. నాకు ఎటువంటి బాధ్యత లేదు. బట్ ఓనర్కే ఆ బాధ్యత ఉంటుంది. ఓనర్షిప్ ఎవరైతే ఉన్నారో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్.